అమ్ము బాగి కోసం బాగా ఏడుస్తూ ఉంటే రామ్మూర్తి ఓదారుస్తూ ఉంటాడు. పాప మనసు కరగదని చెప్పావు, బాగి కోసం అంతలా ఏడుస్తుందేంటి అని చెంబ అంటూ ఉంటే, చనిపోయే బాగికి ఇది బహుమతి అనుకో అని మనోహరి అంటుంది. ఎవరి మారినా నువ్వు మారవన్న మాట అని చెంబ అంటే, నేను మారితే కథే మారిపోతుంది అని మనోహరి అంటుంది. సరస్వతి రాజుగారు ఇద్దరు పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటే, ఏంటండి ఇంతమంది లోపలికి వస్తున్నారేంటి అని నర్సు అడ్డుపడుతూ ఉంటుంది. అమరేంద్ర గారి భార్య భాగమతి గారు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది, మేము చూడడానికి వచ్చాము అని సరస్వతి అంటుంది. ఇంతమందిని ఒకేసారి లోపలికి పంపడం కుదరదండి, నేను అమరేంద్ర గారికి ఇన్ఫామ్ చేస్తాను, ఆయనే వచ్చి మీతో మాట్లాడతారు, అంతవరకు మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని నర్సు లోపలికి వెళ్తుంది. ఒక కంపౌండర్ నేరుగా మనోహరి దగ్గరికి వెళ్ళి, అమరేంద్ర గారు ఎక్కడా, ఆయనతో వాళ్ళు మాట్లాడాలంట అని చెప్పడంతో, అంటే ఆ సరస్వతి పిల్లల్ని వేసుకుని ఇక్కడికే వచ్చేసిందన్నమాట, దాని సంగతి చెప్తాను అని మనోహరి చెంబ ఇద్దరు బయటికి వస్తూ ఉంటారు. ఏ వార్డెన్, ఏంటి ఇలా వచ్చావు, ఇప్పుడు అడుక్కు తినడమేనా మీకు అని మనోహరి అంటుంది. చూడు, అలాంటి డబ్బులతోనే నువ్వు పెరిగి పెద్దయ్యావు, ఏరు దాటాగా తెప్ప తగిలేసే రకం నువ్వు, మాటలు మర్యాదగా మాట్లాడు మనోహరి. అరుంధతి లాంటి తులసివనం ఉన్న మొక్కలో నువ్వు గంజాయి మొక్కలా పెరిగి పెద్దయ్యావు అని సరస్వతి వాడిని తిడుతూ ఉంటే, ఏయ్ అంటూ మనోహరి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏయ్ అంటూ రాజుగారు సరస్వతి ఇద్దరు కూడా మనోహరిని తిడుతూ ఉంటే మనోహరి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది. కాసేపు ఆగండి, బాగి చచ్చిన తర్వాత అన్నీ చూసుకుని వెళ్దురు అని మనోహరి అనడంతో వాళ్ళిద్దరికీ చాలా కోపం వచ్చి మనోహర్ని తిడుతూ ఉంటారు. నీ గురించి బాగి గారికి నేను మొత్తం చెప్పేశాను, అమరేంద్ర గారికి చెప్పొద్దంటూ బాగి గారు నా దగ్గర మాట తీసుకున్నారు, అందుకే నువ్వు బ్రతికిపోతున్నావు అని సరస్వతి వార్డెన్ అంటుంది. ఓ, అది నీ దగ్గర మాట తీసుకుందా, అంటే తన గొయ్యి అదే తీసుకుంది అని మనోహరి అంటుంది. అప్పుడే కాంపౌండర్ దూరం నుండి ఇదంతా గమనిస్తూ వెంటనే అమర్ దగ్గరికి వెళ్ళి, సార్, పిల్లలు వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు, నేను మేడం గారికి చెప్పాను, మీకు చెప్పలేదా సార్, అటు చూడండి అని చూపిస్తూ ఉండడంతో అమర్ వెంటనే వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఏంటి మేడం ఇలా వచ్చారు అని అడగడంతో, బాగి గారికి ప్రమాదం జరిగిందని తెలిసి చూడ్డానికి వచ్చాము సార్, ఒకసారి చూడొచ్చా అని సరస్వతి వార్డెన్ అంటుంది. మేడం, ఇంతమందిని హాస్పిటల్ వాళ్ళు అలో చెయ్యరు అని అమర్ చెప్తారు. నేను అదే చెప్తున్నాను అమర్, కానీ వాళ్ళు వినడం లేదు అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ సార్, మేము ఒక్కసారి చూసి వెళ్ళిపోతాము సార్, ఎందుకంటే బాగి మేడం వల్లే మేము భోజనం తినగలుగుతున్నాము సార్ అని పిల్లలు కూడా వేడుకుంటూ ఉంటారు. మాకు అమ్మా నాన్నలు లేరు సార్, బాగి అమ్మనే మాకు అమ్మ సార్, మమ్మల్ని ఒక్కసారి చూడనివ్వండి ప్లీజ్ అంటూ వేడుకుంటూ ఉంటే, చూడండి మీలాంటి పిల్లలు హాస్పిటల్కి రాకూడదు, ప్లీజ్ మేడం వీళ్ళని తీసుకువెళ్ళండి, బాగికి బాగైన తర్వాత నేనే దగ్గర ఉండి మీ ఆశ్రమానికి తీసుకువస్తాను కదా అని అమర్ చెప్పడంతో, మీలాంటి వాళ్ళు నిండు నూరెళ్ళు క్షేమంగా ఉండాలి, బాగి గారికి ఏమీ కాదు, సరే సార్ మేము వస్తాము అంటూ సరస్వతి రాజుగారు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు. సరే అంటూ అమర్ దండం పెడుతూ లోపలికి వెళ్తాడు. ఇంతమంది అభిమానాన్ని పొందిన ఆ బాగి చాలా అదృష్టవంతురాలు, అది బాగి అంటే అని చెంబ అంటే, ఈ అభిమానాలేవి ఊరికే రాలేదులే చెంబ, 50 లక్షలు పోస్తే వచ్చింది అని మనోహరి చెప్తుంది. తర్వాత పిల్లలందరూ బాగి కోసమే చాలా ఏడుస్తూ ఉంటారు. బ్రతికి ఉన్నప్పుడు ఆరు చెప్పిన మాటలు అంజుకి అమ్ముకి గుర్తుకు వస్తూ ఉంటాయి. చూడు, నువ్వు ఏమీ చెయ్యలేవు, నీ చేతిలో ఏమీ లేదు, నీకంతా శూన్యంగా కనిపిస్తున్నప్పుడు ఆ దేవుడిని కోరుకో, ఆ దేవుడు మాత్రమే మిమ్మల్ని కాపాడగలడు, నువ్వు ఏది కోరుకున్నా దేవుడు తీరుస్తాడు అని ఆరు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అంజు ఒక్కసారిగా లేచి నించొని, మిస్ అమ్మని ఆ దేవుడు మాత్రమే కాపాడగలడు, పదండి మనం గుడికి వెళ్ళి పూజ జరిపిద్దాము అని అంజు చెప్తూ ఉంటే, నేను అనుకున్నదే నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావంజు అని అమ్ము అంటుంది. నాకు అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి అని అంజు అంటే, నాకు కూడా అమ్మ చెప్పిన మాటలే గుర్తుకు వచ్చాయి, అవును ఆ దేవుడే కాపాడుతాడు, పూజ చేద్దాం అని అంజు అమ్ము ఇద్దరు చెప్తూ ఉంటారు. అవును అంటే అమ్మ మనకు ఈ మాటలన్నీ గుర్తుకు చేస్తుంది, మిస్సమ్మ కోసం గుడికి వెళ్దాం పదండి అని ఆనంద్ ఆకాష్ కూడా అంటూ ఉంటారు. అక్కడే ఉన్న అమర్కి అక్కడేం చెప్పకుండా నలుగురు పిల్లలు గుడికి బయలుదేరి వస్తూ ఉంటారు. ఈ లోపల, ఏంటి పిల్లలు నన్నెందుకు గుడికి తీసుకొచ్చారు అని సరస్వతి అడుగుతూ ఉంటే, బాగి అమ్మ కోసం పూజ చేస్తాం మేడం, పిల్లలు అడిగితే దేవుడు ఏ కోరికైనా తీరుస్తాడు కదా, మాకు అన్నం పెట్టే బాగి అమ్మకి బాగా వాళ్ళని మేము పూజ చేద్దాము అని పిల్లలు అడుగుతూ ఉంటే,
అలాగే అని సరస్వతి వాడని అంటుంది. మాకు అమ్మ నాన్నల్ని ఆ దేవుడు దూరం చేశాడు, ఇప్పుడు బాగి అమ్మ కూడా దూరం అయిపోతే ఎలా మేడం, అందుకే పూజలు చేద్దాం పదండి అని చెప్పడంతో ఇక పిల్లలందరూ గుడి లోపలికి వస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇదే ఎవరిదైనా పుట్టినరోజా, అందుకే ఇలా పిల్లలందరినీ తీసుకొచ్చారా అని పూజారి గారు అడుగుతూ ఉంటే, లేదు పూజారి గారు, వీళ్ళందరికీ అన్నం పెట్టే బాగి గారికి విషవాయువు పీల్చి ప్రమాదంలో ఉన్నారు, ఆవిడ ఆరోగ్యం బాగు కావాలని పూజ చేయాలని వచ్చాము అని చెప్పడంతో, అవును పూజారి గారు, మా బాగి అమ్మ కోలుకోవాలి, ఏమీ కాకూడదు అని పిల్లలు కూడా ఏడుస్తూ చెప్పడంతో, ఆ దేవుడు ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తాడు తల్లి, కాకపోతే కొన్ని పూజలు చేయాలి, ఆ పూజలన్నీ మీ వల్ల అవుతాయా అని పూజారి గారు అడుగుతూ ఉంటే, అప్పుడే ఆనంద్ ఆకాష్ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అవును మేము కూడా చేస్తాము, మా వల్ల అవుతాయి అని చెప్తూ ఉంటారు. మీరెందుకు వచ్చారమ్మా ఇక్కడికి అని సరస్వతి వాడిని అడుగుతూ ఉంటే, మిస్ అమ్మకి బాగవ్వాలని పూజ చేయడానికే వచ్చాము, మేము కూడా పూజ చేస్తాము అని వాళ్ళు చెప్తారు. వీళ్ళు కూడా బాకి గారి కోసం పూజలు చేయడానికే వచ్చారు, మీరు హాస్పిటల్కి వెళ్ళండమ్మా, ఈ పిల్లలు హోమం పూర్తి చేస్తారులే అని రాజుగారు అంటే, లేదు అన్నం పెట్టిన వీళ్ళే మిస్సమ్మ కోసం హోమం చేస్తే మిస్సమ్మ మా కోసం తన జీవితాన్నే అర్పించింది, మేము ఇంకెన్ని పూజలు చేయాలి, లేదు మేము కూడా హోమం చేస్తాము అని అమ్ము అంటుంది. అవును మిస్సమ్మ మాకు ముందు కేర్ టేకర్ అయింది, తర్వాత అమ్మైంది, ఇప్పుడు మిస్సమ్మ ఇలా ప్రమాదంలో ఉంటే మేము ఎలా చూస్తూ ఊరుకుంటాము, మేము కూడా పూజలు చేస్తాము అని ఆకాష్ ఆనంద్ కూడా చెప్తారు. చూడండమ్మా, మీరందరూ హోమం చేయాలంటే ముందు ఉపవాసం ఉండాలి అని పూజారి గారు చెప్తే, అయ్యో వీళ్ళు ఉదయం నుండి ఏమీ తినలేదు పూజారి గారు అని సరస్వతి వార్డెన్ అంటుంది. మేము కూడా ఏమీ తినలేదు అని అంజు వాళ్ళు చెప్తారు. అయ్యో మరి మీరు హోమం పూర్తయ్యే వరకు ఎలాగమ్మా ఉండగలరు అని పూజారి గారు అంటే, లేదు లేదు మేము ఉంటాము, ఎంత కష్టమైనా సరే మేము ఉపవాసం చేసి హోమం పూర్తి చేస్తాము, ఎలా చేయాలో చెప్పండి అని పిల్లలు అడుగుతూ ఉంటారు. ఓం నమ శివాయ అంటూ మంత్రాన్ని జపిస్తూ మీరు పూజ చేయండి, ఆ పరమశివుడు ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తాడు, బాగి గారిని బ్రతికిస్తారు అని పూజారి గారు చెప్తారు. అలా పూజారి గారు దగ్గర ఉండి పిల్లల చేత హోమం చేయిస్తూ ఉంటారు. ఇంకోవైపు ఆరు కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే గుప్తా గారు ఆరు దగ్గరికి వచ్చి, బాలిక చింతించకు, రా ఒకసారి మాయా దర్పణంలో నీ చెల్లెల్ని చూసుకో అని గుప్తా గారు చెప్తూ ఉంటే, ఏం చేయమంటారు గుప్తా గారు, చూసి నేను కూడా ఏడవాలా, నా చెల్లి ప్రాణాలతో చావుతో పోరాడుతూ ఉంటుంది, పిల్లలు ఆయన చాలా బాధపడుతున్నారు, చూసి నేను ఏం చేస్తాను, అసలు మీకు కనికరమే లేదు, నా చెల్లిని కాపాడమని ఎంత అడుగుతున్నా మీరేమీ మాట్లాడడం లేదు అని ఆరు ఏడుస్తూ ఉంటుంది. చూడుము బాలిక, ఒక్కసారి నేను చెప్పేది విను, చిగురిస్తున్న ఆశను చూద్దువు రమ్ము అని గుప్తా గారు మాయాదర్పణంలో బాగిని అమర్ని చూపిస్తూ ఉంటారు. ఏమిటి గుప్తా గారు, నేను చెప్పిందే కదా మీరు నాకు చూపిస్తున్నారు అని ఆరు అంటే, ఇక్కడ నీ పిల్ల పిచ్చుకల్ని ఎక్కడా కనిపించడం లేదు, చూస్తున్నావా బాలిక అని గుప్తా గారు అంటే, అవును నా పిల్లలు ఎక్కడా, ఏమైంది గుప్తా గారు చెప్పండి అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఒకసారి అటు చూడము బాలిక అని హోమం చేస్తున్న పిల్లల్ని చూపిస్తూ ఉంటారు. అక్కడ అనాథ పిల్లలు, ఈ అంజు అమ్మ వాళ్ళు అందరూ కలిసి సరస్వతి మేడం సహాయంతో పూజలు చేస్తూ హోమం చేస్తూ ఉంటే, ఆరు ఇదంతా చూస్తూ, బాగి కోసం ఇంతమంది పూజలు చేస్తున్నారా, దేవుడా బాగికి ఏమీ కాకూడదు, నువ్వైనా కాపాడు శివయ్య అని వేడుకుంటూ ఉంటుంది. ఇక్కడ హోమం పూర్తయ్యే టైంలో బాగి చేతులు కదుపుతూ తీసుకుంటూ ఉంటుంది.